హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ నార్జో 50 మోడల్ అయితే మనకైతే బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ డోర్ అనేది మీరు చూడొచ్చు, అదైతే మీకు పైకి రావడం జరుగుతుంది. చూడండి మీరు ఒకసారి వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే కనిపించట్లేదు. ఇకైతే మోడల్ అయితే ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూడొచ్చు మనం సెట్టింగ్స్లోకి అయితే వచ్చాము. అబౌట్ డివైస్లో చూసుకోవచ్చు మీరు. డివైస్ నేమ్ నార్జో 50A, మీకు మోడల్ నెంబర్ కూడా చూపిస్తా కింద. మీకు RMX 3430 మోడల్ అయితే మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు. ఇది మోడల్ అనేది వస్తుంది మీకు. ఇదైతే రొటేట్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కింద రబ్బర్ మ్యాట్ కదా, దానివల్ల మనకి అవ్వట్లేదు. అదే ఫ్లాట్గా ఉన్నది ఏదైనా ఏరియా ఉంటే ఆ ఫ్లాట్ మీద పెడితే మీకు అనేది ఈజీగా అయితే మీకు తెలుస్తుంది, అది ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. మొబైల్ అయితే ఇంకా పవర్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు, సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసా. నెక్స్ట్ ఇంక ఇదైతే బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ప్లాస్టిక్ డోర్ వస్తుంది. ఇది మీకైతే ఇప్పుడు చూసుకోవచ్చు, ఉబ్బడం వలన మీకు సెంటర్లో అయితే మీకు పైకి వచ్చినట్టుగా ఉంటుంది కదా, దానివల్ల బ్యాక్ డోర్ అనేది మీకు టైట్ అయిపోతుంది. అది ఉబ్బడం వల్ల మీకు ఇంకా టైట్ అవుతుంది నార్మల్ దానికన్నా. చూసుకోవచ్చు, మనం అయితే బ్యాక్ డోర్ అయితే రిమూవ్ అయితే చేసాం. సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది వీడియో అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. బ్యాటరీ అయితే మీకు ఫ్రేమ్ కన్నా హైట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది అయితే చూసుకోవచ్చు, ఇప్పుడు వీడియోలో మీకు చూపించాను కదా, మనకి ఫ్రేమ్ ఎంత అయితే ఉందో దానికన్నా కొంచెం హైట్ అనేది పెరిగింది. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నా, ఆల్ స్క్రూస్. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్కి సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మీరు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఉబ్బిన బ్యాటరీలు మీకు ఏమవుతాయంటే ఎక్స్పోజ్ అవుతాయి, గమ్మున పేలడం అటువంటివి జరుగుతాయి, లీక్ అవుతాయి. జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి మీరు. బ్యాటరీ అయితే చూసుకోవచ్చు, మనమైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా మీకు ఉబ్బిన బ్యాటరీ జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు. బ్యాటరీ దీని మీద అయితే రొటేట్ అయితే అవ్వట్లేదు. ఒకసారి మీకు సైడ్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత ఉందో. లావు థిక్నెస్ ఉంటుంది కదా, ఇదైతే చూసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఇంకా న్యూ బ్యాటరీలో చూపిస్తాను మీకు ఎంత థిక్నెస్ ఉందో, అది ఎంత థిక్నెస్ ఉందో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే న్యూ బ్యాటరీ కూడా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి మీరు. ఇదైతే న్యూ బ్యాటరీ ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాటరీ వేయాల్సింది ఇది. మీరైతే చూసుకోవచ్చు, దీని దాని థిక్నెస్ చూసుకోవచ్చు. నేను కంపేర్ అయితే చేస్తున్నాను చూడండి, పక్కన పెట్టి 2 బ్యాటరీస్. మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మీకు ఓల్డ్ బ్యాటరీ ఇప్పుడు రిమూవ్ చేసిన బ్యాటరీకి దీనికి మీకు డబల్ ఉంది. అది న్యూ బ్యాటరీలు 2 కలిపితే ఎంత అయితే థిక్నెస్ ఉంటుందో అంత థిక్నెస్ రావడం జరిగింది ఓల్డ్ బ్యాటరీ. క్లారిటీగా కనిపిస్తుంది కదా. అది ఓవర్ ఛార్జింగ్ పెట్టడం వల్ల నెక్స్ట్ అయితే మీకు చాలామంది ఏం చేస్తారంటే నైట్ అంతా తెల్లవారులు వదిలేసి మార్నింగ్ తీసుకుంటారు ఛార్జింగ్ పెట్టేసి, దానివల్ల ఒకటి ఉబ్బుతుంది. నెక్స్ట్ డూప్లికేట్ ఛార్జర్ వాడతారు చాలామంది. తక్కువలో వచ్చేస్తుందని 100 రూపాయలు, 200, 150 రూపాయలకి వచ్చేస్తుందని తక్కువలో వచ్చే ఛార్జర్లు వాడినా మీకు దాంట్లో అయితే ఐసీస్ ఉండవు ఫ్రెండ్స్. దాంట్లో మీకు ఒరిజినల్ దాంట్లో అయితేనే ఐసీ వస్తుంది, అదైతే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. హై వోల్టేజ్ ఏమన్నా వచ్చినా కానీ మీకు కాపీ దాంట్లో అయితే మీకు ఐసీస్ అనేవి ఉండవు. దానివల్ల మీకు ఏమవుతుంది అంటే డైరెక్ట్గా బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది, లేదంటే మొబైల్ మీద పడుతుంది. కొన్ని అయితే మీకు మొబైల్స్ మదర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో పూర్తిగా డ్యామేజ్ అయితే జరుగుతుంది. సార్ బ్యాటరీ అయితే పెట్టి చెక్ చేసుకుందాం, వోల్టేజ్ అనేది బాగానే వస్తుందా, నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ అవుతుందా లేదనేది.
బ్యాటరీ అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. వీడియోని ఫార్వర్డ్ చేసింది కాబట్టి మీకు ఫాస్ట్గా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. మీకైతే ఒకసారి పర్సంటేజ్ అయితే చూపిస్తాను చూడండి, జూమ్ చేస్తాను ఒకసారి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. 55% అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ అయితే మనకి 55% ఉంది పర్సంటేజ్. ఎప్పుడైనా మీకు న్యూ బ్యాటరీ వచ్చేటప్పటికి ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. మీకు అప్పుడు బ్యాకప్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. 100% మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే అప్పుడు మీకు బ్యాకప్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ఏదైనా న్యూ బ్యాటరీ ఏది తీసుకున్నా కానీ ఫస్ట్ ఫుల్ ఛార్జింగ్ పెట్టాలి మీరు, అప్పుడైతే బ్యాకప్ కరెక్ట్గా వస్తుంది. నేనైతే ఇప్పుడు ఛార్జింగ్ అయితే పెడదాం ఫ్రెండ్స్, ఒక 10 minutes అలాగా. మీరైతే చూసుకోవచ్చు, వీడియోలో చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఎంతైతే ఉందో పర్సంటేజ్ 55% ఉంది కదా. మనకి వీడియో అనేది ఫోకస్ అయితే అవ్వట్లేదు. నేను ఒకసారి మొబైల్ అయితే మీకు జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి బ్యాటరీ మనకి పర్సంటేజ్ ఎంతైతే ఉందో ఒకసారి మనకి జూమ్ చేసి చూపిస్తున్నాను. చూసుకోండి ఒకసారి. 55% అయితే ఉంది ఫ్రెండ్స్, చూడండి. నేను అలాగే ఒక 10 minutes అలాగ ఛార్జింగ్ అయితే పెడదాం, 10 to 15 minutes. తర్వాత అయితే నేనైతే స్కిప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది ఆల్రెడీ ఒక 9 minutes దాకా అయింది ఛార్జింగ్ పెట్టి. మనం ఇందాక 55లో పెట్టాం కదా, మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి, జూమ్ చేసి అయితే ఇప్పుడు చూడండి ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. మళ్ళీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 59% అయితే అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 9 minutes అయితే అయింది ఫ్రెండ్స్. మనం పెట్టి ఛార్జింగ్ పెట్టి 4% అయితే మనకి ఎక్కడం జరిగింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు, ఇది నార్మల్ ఛార్జర్ అయితే పెట్టడం జరిగింది. ఫాస్ట్ ఛార్జర్ అయితే మీకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. మీకు 10 minutes అంటే మీకు కనీసం ఒక 5 points 6 points అలా అవుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా మనం వోల్టేజ్ మిషన్లో అయితే మనం వోల్టేజ్ అనేది కూడా చెక్ చేసుకోవడం జరిగింది. వోల్టేజ్ అనేది మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు, కరెక్ట్గానే వస్తుంది వోల్టేజ్ అంతా మొత్తం. నెక్స్ట్ అయితే మనం మొబైల్ అయితే బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకొని ఒకసారి మనం నెక్స్ట్ అయితే ఇంక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. స్విచ్ ఆఫ్ అయితే అవుతుంది. బ్యాటరీ అయితే మనకి ఫిట్టింగ్ అయితే గ్లూ అనేది బాగానే ఉంది. దేనికంటే మనకి ఓల్డ్ గ్లూ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి దాని గురించి అయితే నేను గ్లూ స్టిక్కర్స్ అయితే ఏమీ వేయలేదు. నెక్స్ట్ ఇంకా గ్లూ అయితే మనకి పైనుంచి అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి అవి ఓపెనర్ టైపు ఇస్తాడు కదా కవర్స్, అవి అనేది మనకి మూవ్ అవ్వకుండా ఉంటాయి. దానికైతే నేను గ్లూ అనేది వేసి స్టిక్కర్స్ అనేది స్టిక్ చేసి ఉంచాను. నెక్స్ట్ అయితే వారంటీ అయితే దానికి వారంటీ వస్తుంది, బ్యాటరీకి డేట్ అనేది వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ క్లిప్ అయితే ఉంటుంది కదా, సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉంటుందో అదైతే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆల్ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. స్క్రూస్ అన్నీ అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేస్తున్నాను. బ్యాక్ డోర్ మీరు పూర్తిగా లాక్ అయిందా లేదనేది చూసుకోండి. పూర్తిగా మీరు మొబైల్ అనేది స్లైడ్ చేసి సైడ్కి తిప్పుకుంటూ మీరు ఎక్కడైతే లాక్ అవ్వలేదో అక్కడ ప్రెస్ చేసుకుంటే మీకు లాక్ అనేది పడుతుంది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఆన్ అయితే అవుతుంది, బూటింగ్ అవుతుంది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, చూడొచ్చు ఆన్ అవుతుంది, బూటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇకైతే పర్సంటేజ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు లాస్ట్ అయితే మనం 59% అయితే పెట్టాం ఛార్జింగ్. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఎంత ఉందో. ఇక జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, 60% అయితే ఉన్నది ఛార్జింగ్ అయితే. మనం ఒకసారి న్యూ బ్యాటరీ ఎప్పుడైనా మీరు 100% పెట్టుకుంటే బ్యాకప్ అనేది మీకు ఫుల్గా వస్తుంది. అంటే
లాంగ్ బ్యాకప్ వస్తుంది. సైకిల్ అనేది ఫుల్ అవ్వాలి, దానికి సైకిల్స్ అని ఉంటాయి దీనికి బ్యాటరీకి. సైకిల్ అనేది ఒకసారి ఫుల్ అయితే మనకి బ్యాకప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం అయితే ఇది ఏదైతే రిమూవ్ అయితే చేసాం బ్యాటరీ అయితే చూసుకోవచ్చు మీరు. రిమూవ్ చేసిన బ్యాటరీ అయితే రైట్ సైడ్ పెట్టడం జరిగింది. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.